హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా చేసిన పోలీస్ కంప్లైంట్ సినిమా ఈరోజు చూశాను. ఈ సినిమా థియేటర్లో చూడడానికి ట్రై చేస్తే జనం ఎవరూ లేరని, షోలు వేయట్లేదని పంపించేశారు సప్తగిరి థియేటర్లో. అలాంటిది ఈ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ చిన్న పాప తన తండ్రి కనపట్టలేదని రీల్స్ చేసుకుంటే వరలక్ష్మి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. ఆమె పోలీస్ ఆఫీసర్ కూడా. ఎక్కడ పోలీస్ ఆఫీసర్ లక్షణాలు ఉండవు. ఆవిడ చేసే పనులు కూడా చిరాగ్గా వెటకారంగా ఉంటాయి. ఉదాహరణకి, ఓ వ్యక్తి ఉరి వేసుకొని చనిపోతే అది మర్డరా, అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది కూడా, అతని పేరు కూడా తెలియకుండా ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత కూడా అతని పేరు తెలుసుకోకుండా మాట్లాడే టైప్ మనిషి. అయితే ఆమె భర్త ఉమనైజరు, డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు, ఆడొక డాక్టర్. ఇలాంటి క్యారెక్టర్ల మధ్యలో ఈ పాప ఎవరినైతే డాడీ అని చూపిస్తుందో వాళ్ళందరూ గొలుసుతో మెడకి ఉరి వేయబడి చనిపోతూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, క్రిష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేనే దేవుణ్ణి అన్నట్టు వచ్చి వెనక ఓ కమేడియన్తో పాటు వెనక తిరుగుతూ కథను నడిపిస్తూ ఉంటుంది. అసలు ఆ క్రిష్ ఎవరు, ఆ పాప ఎవరు, అసలు ఏం జరుగుతుంది అన్నది క్లైమాక్స్ వరకు మనకు తెలీదు. దర్శకుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి ప్రమోషన్ చేయకుండా ఇబ్బంది పెట్టిందని చాలా బాధపడ్డాడు. సినిమా చాలా అద్భుతం అని, బాగా వచ్చిందని, ఇలాంటి సినిమాకి పబ్లిసిటీ చేస్తే డబ్బులు వస్తాయని అతను చాలా బాధపడ్డాడు. నేను ఇదేదో నిజంగా బాధ తీసాడేమో అనుకున్నా. అయితే ఈ సినిమా చూసిన 10 నిమిషాలకే మనకి అర్థమైపోతుంది ఈ సినిమా ఎంత ఘోరంగా తీశాడు. అస్సలు బాగా తీయలేదు సినిమాని. రవిశంకర్, సాయి కుమార్ తమ్ముడు, ఆయన విలనిజం కానీ, ఆదిత్య ఓం ఒకప్పుడు లాహిరి లాంటి సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి విలన్స్గా చేశారు. వాళ్ళ విలనిజం ఏంటో అర్థం అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకుందో కూడా అర్థం కాలేదు. అస్సలు వెయిట్ లేని పాత్ర. ఇక నవీన్ చంద్ర పాత్ర అయితే చాలా వరస్ట్. ఈ సినిమా మొత్తంలో క్రిష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా నాకు ఒకప్పటి యాదాకృష్ణ గుర్తొచ్చాడు. యాదాకృష్ణ అంటే ఇరుకింట్లో ఇద్దరు పిల్లలు, పిక్నిక్ లాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. అంటే ఎందుకు నవ్వించేవాడు అంటే యాదాకృష్ణ అసలు అతను హీరో మెటీరియలే కాదు, కానీ హీరోలా ప్రవర్తించేవాడు. నా దగ్గర డబ్బు ఉంది, నేను సినిమా తీసాను, నేనే హీరో అనుకుంటారు కదా, అలాంటి హీరో ఈ క్రిష్. అతను ఎవరో కానీ పళ్ళు బయట పెట్టి కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్లో నవ్వినట్లు పరిగెడుతూ నవ్వుతుంటాడు, బాధల్లో కూడా నవ్వుతుంటాడు, యాక్షన్లో కూడా నవ్వుతుంటాడు. అది ఏంటో అర్థం కాదు. ఆ ఫైట్లు కానీ, పాటలు వస్తాయి. సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాటలు ఏంటో, ఆ సౌండ్లు ఏంటో. ఈ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు అసలు. ఇందులో ఒక మెయిన్ సీన్ ఉంటుంది సినిమా కథ మొత్తానికి. కోర్స్ ఇలాంటి సినిమా మీరు చూడలేరు, అదేం పెద్ద ట్విస్ట్ కాదు. ఒక గర్భవతి ఉంటుంది. ఆ గర్భవతిని ఓ 4-5 రేప్ చేసి చంపేస్తారు. ఫస్ట్ ఆ పాప డెలివరీ అయిపోతుంది. ఆ పాపను తీసి పొదల్లో పడేస్తారు. అయినా సరే ఆ కడుపు మాత్రం ఏం తగ్గదు. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఆ కడుపు అలాగే ఉంటుంది. వీళ్ళు రేప్ చేస్తూ ఉంటారు. ఇది ఈ సినిమా. శ్రీనివాసరెడ్డి కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్తో అసలు వాళ్ళు దెయ్యాల, దేవుళ్ళ, ఎవరికి కనబడుతున్నారు, ఎవరికి కనపట్టలేదు, ఏమీ అర్థం అవ్వదు. మళ్ళీ దర్శకుడు తానే ఒక విలన్ క్యారెక్టర్ పోషించి కర్రలు ఇచ్చుకొని హీరోయిన్ తరపు చుట్టాలని, హీరోని ఒక బాధుతాడు. పర్వాలేదు, అదన్న చేసాడు. ఆ హీరోని చూస్తే మనకి వికారం వస్తుంది. వాడిని మనమే బాధాలనిపిస్తుంది. ఆడి హీరో ఏంటో అనిపిస్తుంది. ఆడికి మళ్ళీ ఐటెం సాంగ్లు బాబోయ్ భరించలేం మనం. అయితే ఈ టైప్ హీరోలు ఉన్న సినిమాలు చూసి నవ్వుకుంటూ ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే యాదాకృష్ణ, హరినాథ్ పోలిచర్ల ఆ టైప్ అనమాట ఈ హీరో కూడా. నాలా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. అస్సలు తలా తోక లేకుండా పిచ్చి స్క్రీన్ ప్లేతో, టెక్నికల్గా కూడా చాలా బ్యాడ్ క్వాలిటీతో తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?